జగన్మోహన్ రెడ్డి రాను రాను ఓ రకమైన ఆత్మన్యూన్యతలో పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తననెవరూ పట్టించుకోరు అన్న భావన పెరిగిపోతున్నట్లుంది. ఎక్కడికి వెళ్లినా చుట్టూ జనం లేకపోతే తనను మరిచిపోయారని అనుకుంటున్నారని గట్టిగా బయటపడుతున్నారు. ఈ భయం పులివెందుల పర్యటనలో కనిపించింది. చివరికి క్రిస్మస్ ప్రార్థనలు చేసిన తర్వాత బయటకొచ్చినప్పుడు కూడా పెద్దగా జనం ఉండేలా చూసుకున్నారు. జగన్ను కలిసేందుకు రావాలని చుట్టుపక్కల ఉన్న క్యాడర్ను ప్రత్యేకంగా పిలిచి జన సమీకరణ చేశారు. జగన్ 3 రోజుల ముందుగానే పులివెందులు వచ్చారు. వచ్చిన 3 రోజున 3-4 గంటల పాటు ప్రజా దర్బార్ నిర్వహించారు. కానీ తర్వాత రోజు జ్వరం కారణంగా ఆయన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనలేదు. అదే సమయంలో ప్రజల్ని కూడా కలవలేదు. ఆ రోజు జన సమీకరణకు ప్లాన్ చేయలేదని, ఆయన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు చర్చికి వస్తే బంధువులు తప్ప ఎవరూ ఉండరన్న సమాచారంతోనే బయటకు రాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జ్వరం కారణంగా ప్రార్థనలకు దూరమయ్యారనేది అవాస్తవం అంటున్నారు. క్రిస్మస్ రోజు జన సమీకరణ చేయడంతో ఆయన ప్రార్థనలు చేసి చర్చి బయట కనిపించిన జనంతో కాస్త స్థిమితపడ్డారు. తర్వాత హెలికాప్టర్లో బెంగళూరు వెళ్లిపోయారు. కానీ ఇలా వ్యక్తిగత కార్యక్రమాలకు, రాజకీయ కార్యక్రమాలకు తేడా లేకుండా జగన్ జనాలు కావాలని, తన అడుగు బయట పెడితే తోపులాటలు జరగాలని అనుకోవడం, అలా లేకపోతే బయటకు రాకుండా ఉండడం మాత్రం వైసీపీ నేతలకు కూడా కాస్త వింతగానే అనిపిస్తోంది.